అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. చాలా, చాలా, చాలా హ్యాపీ ఏందంటే, ఈరోజు మా మేనల్లుడి బర్త్‌డే. అంటే మేనల్లుడు అంటే నున్నుగొండ రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. ఎందుకంటే నాకు అక్క చెల్లెలు లేరని మీకు తెలుసు కదా! అమెరికాలో ఉంటారు ఎన్ఆర్ఐ. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ సబ్‌స్క్రైబర్ వాళ్ళే. రామకృష్ణ గారే ఫస్ట్ సబ్‌స్క్రైబర్ చేశారు. వాళ్ళు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు. ఇక్కడ ఇండియాలో కోటేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన నాకు బాగా శ్రేయోభిలాషి. కోటేశ్వరరావు గారు వాళ్ళ మిసెస్, వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు. వాళ్ళు అమెరికాలో ఏ ఫంక్షన్ జరిగినా మ్యారేజ్ డే అయినా, బర్త్‌డే అయినా ఏమైనా కూడా మన అనాథాశ్రమంలో వాళ్ళు భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మన ఆశ్రమంలో ఉన్న గీజర్ అయినా గానీ, చాలా వస్తువులు గానీ వాళ్ళు ఇప్పించారు. చాలా హ్యాపీ ఏందంటే, వాళ్ళు మన ఆశ్రమంలో ఏం జరిగినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. మనకి దేనికైనా ఏ విషయానికైనా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆళ్ళు. అలాగే ఈరోజు మా మేనల్లుడికి 21 సంవత్సరాలు నిండింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బాబు మన అనాథాశ్రమంలో భోజనాలు పెడతానే ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఆ బాబు బర్త్‌డేకి ఆశ్రమంలో భోజనాలు పెడతానే ఉంటారు. అలాగే యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకున్నా కూడా మన ఆశ్రమంలో భోజనాలు పెట్టించడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళ పేర్లు ఏంటనేది మన వైకుంఠం గారు చెప్తారు. సార్ పేరొచ్చేసి నునుగుండ రామకృష్ణ గారు. మేడం పేరొచ్చేసి సుమన గారు. నునుగుండ సుమన గారు. బర్త్‌డే జరుపుకున్న అబ్బాయి పేరొచ్చేసి నునుగుండ రోహన్. ఇంకో చిన్న అబ్బాయి పేరొచ్చేసి నునుగుండ రోహిత్. వీళ్ళేందనంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎందుకంటే నేను ఆపరేషన్‌కి వెళ్ళినా కూడా నేను బాగుండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉంటారు. వాళ్ళు చాలా సంతోషంగా నిండు నీరుల్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే. ఎందుకంటే వీళ్ళెంత దయావృద్ధులంటే టీవీలో చూసి ఎవరికో ప్రాబ్లమ్ ఉందన్నా కూడా ఆపరేషన్ చేపిచ్చారు వాళ్ళు. కొన్ని లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించారు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. చాలా మంచి వ్యక్తులనమాట. ఏం కావాలి ఏంటి అని అడుగుతానే ఉంటారు. ఎప్పుడు ఏదే అవసరం ఉన్నా సరే మన ఆశ్రమానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మన విజన్ ఇండియా ఫౌండేషన్ కోరుకుంటుంది. అలాగే నాన్న బాబు ఈ సంవత్సరం 20 ఇయర్స్, 21 ఇయర్స్ వచ్చిందంటే పెద్దవాడు అయిపోయావు నువ్వు. చాలా హ్యాపీ. నాకెందుకంటే ఇండియా వచ్చిన తర్వాత తప్పకుండా మీరు రావాలి. దయచేసి ఏందంటే మీరందరూ కూడా ఇలా వీడియోలు చూస్తూ మనకి అమెరికాలో ఉంటూ కూడా మనకు ఫోన్‌లు చేసి మన అనాథాశ్రమంలో భోజనాలు పెట్టాలని మీరు అనుకోవడం అంటే మేమందరం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకోవాలి మేము. ఎందుకంటే చాలామంది చాలా వీడియోలు పెడుతున్నారు, చాలా లైవ్‌లు పెడుతున్నారు. అవన్నీ చూస్తున్నారు మీరన్నీ కూడా. కానీ దయచేసి ఈ వీడియోని కూడా ఇలాగ మీరు ఆదరిస్తా ఉంటే మా పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అందరూ కొడుకులు, కూతుర్లుండి కూడా అంత మంచి భోజనం చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, మన ఆశ్రమంలో మాత్రం ఎవరో ఒకళ్ళు బర్త్‌డే, మ్యారేజ్ డే చేసుకున్న సందర్భంగా చాలా మంచి భోజనాలు. అన్నీ ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకొస్తున్నాం. భోజనాలు కూడా అరిటాకుల్లో భోజనాలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు గదా! ఫుల్ హైజీనిక్‌తో భోజనాలు పెడుతున్నాం వాళ్ళకి. చూసారు కదా! చేతికి గ్లౌస్ అనే గానీ, క్యాప్స్ అనే గానీ, మా వోళ్ళందరూ కూడా చాలా నీట్‌గా వాటర్ ప్యూరిఫైడ్ పెట్టుకోవడం కానీ, మంచి నీట్‌గా పెడుతున్నాం. దయచేసి ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నా గదా! బిల్డింగ్ కొత్త కన్‌స్ట్రక్షన్ కడుతున్నామని చెప్పాను గదా! కొద్ది డోర్స్, ఫ్యాన్స్ అవి పెండింగ్ ఉన్నాయి. దానివల్ల ఆగుతున్నాను. మీరెవరు ఫీల్ కావద్దు. ఇది మిమ్మల్ని అందరిని తీసుకుంటాను. దయచేసి ఇలాగే ఈ వీడియో చూసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. खुशियों के रंगों से भरा आसमां हो, ख्वाबों से प्यारा ये तेरा जहां हो, प्यारा सा दिन तेरा खुशियों का रीजन है, हंसने और गाने का ये तो मौसम है। कहता है दिल सौ सवारियों, हैप्पी एंड हैप्पीएस्ट बर्थडे टू यू। कहता है दिल सौ सवारियों, हैप्पी एंड हैप्पीएस्ट बर्थडे टू यू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు, నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ
ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. పదరక బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తడే 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 తడే. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. Look at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. They call him the cool angry man, super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, yo, yo. Yo, the man, yo, Jackie Chan. He's the king of the Andhra. His place is a movie Hyderabad, and she is baby girl Sandra. And sari gama padanissa, aur karo zara jalsa. Har sani dapa magaresa, aur karo zara jalsa. తెలుసా ఎవరికైనా తెలుసా, సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. తెలుసా ఎవరికైనా తెలుసా, తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో. అరే తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు.